భార్యను మరియు భార్య తల్లిని కిరాతంగా హత్య చేసి తప్పించుకుని తిరుగుతున్న నిందితుడిని ఎటకెలకు మార్కాపురం పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని డీఎస్పీ కార్యాలయం నందు డీఎస్పీ నాగరాజు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ మొదటగా భార్యను చంపి తర్వాత భార్య తల్లిని హత్య చేసి సుమారు 8 నెలలుగా తప్పించుకుని తిరుగుతున్న ముద్దాయిని పక్కా ప్లాన్ తోటి పట్టుకోవడం జరిగిందని డీఎస్పీ తెలిపారు. మండలంలోని వెములకోట గ్రామంలో రేళ్ల శ్రీను అతను గతంలో 14 మార్చి 2023న అర్ధరాత్రి తన భార్య సునీతపై అనుమానంతో అత్త ఇంట్లో రోకలి బండతో హత్య చేసి జైలుకు వెళ్లి బెయిల్పై బయటకు వచ్చినట్లు తెలిపారు. ఆ తర్వాత తన అత్త కన్నసాని నారాయణమ్మ తన భార్య బ్రతికున్నప్పుడు సునీతను తనతో కాపురానికి పంపించకుండా అడ్డుపడుతూ తనతో గొడవ పెట్టుకుని తనను తిడుతుందని కోపంతో మరియు తన పిల్లలకు తల్లి లేకుండా అనాథలుగా చేసిందని కోపంతో శ్రీను ఆమెపై విపరీతమైన కోపం పెంచుకుని 30వ తేదీ జూన్ 2024 సంవత్సరం అర్ధరాత్రి నిర్దేశిస్తున్న సమయంలో నారాయణమ్మను మద్దు కత్తితో విచక్షణ రహితంగా నరికి హత్య చేసినట్లు తెలిపారు. మార్కాపురం రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి విచారణ చేపట్టడం జరిగిందన్నారు. గాలింపు చర్యల్లో భాగంగా టెక్నాలజీ ఆధారంగా ముద్దాయి చెన్నై, పూణే, షిరిడి, నాసిక్, కాశీ, వేములవాడ, రామేశ్వరం మరియు తిరుపతి ప్రాంతాల్లో తిరుగుతున్నట్లు తెలుసుకుని ఆ ప్రాంతానికి వెళ్లిన పోలీసులకు తప్పించుకుని తిరుగుతున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో ముద్దాయి శ్రీశైలం నుండి త్రిపురాంతకం వెళుతున్నట్లుగా రాబండ సమాచారం మేరకు దేవరాజు గట్టు ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద శనివారం మధ్యాహ్నం ముద్దాయి సీనును అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరిచినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ కేసులో ప్రతిభ కనపరిచిన సిఐ సుబ్బారావు, రూరల్ ఎస్ఐ అంకమ్మరావును మరియు పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ప్రత్యేకంగా అభినందించినట్లు డీఎస్పీ నాగరాజు తెలిపారు. రేళ్ల సీను అనే ఒక వ్యక్తి వేములకోట అనే విలేజ్లో తన భార్య అయినటువంటి సునీత అనే అమ్మాయిని 2023 మార్చి ప్రాంతంలో భార్యని అనుమానించి ఒక రోకలి బండ తీసుకొని విచక్షణ రహితంగా కొట్టి చంపేసి పరారైనప్పుడు మార్కాపూర్ పోలీసులు అతన్ని పట్టుకొని అరెస్ట్ చేసి జైలు పంపించడం జరిగింది. కొంతకాలం జైల్లో ఉండిన తర్వాత జైల్లో ఉండి వచ్చిన తర్వాత నా సంసారం నాశనం చేసింది మా అత్తయ్య నారాయణమ్మ అనే ఆమెను. సో ఆల్రెడీ నేను నా భార్యను చంపుకున్నాను, ఆ కాపురం సరిగా లేదు, మళ్ళా కూడా ఈ అత్తను కూడా భూమి మీద లేకుండా చేయాలని ఒక పథకం వేసుకొని 2024 జూన్లో వాళ్ళ అత్త అమలకోటలో సొంత ఇంట్లో నిద్రపోతూ ఉంటే ఒక ముడ్డుగది తీసుకొని మళ్ళా విచక్షణారహితంగా నరికేసి పరారైపోవడం జరిగింది. ఇప్పటికీ పరారయ్యి సుమారుగా 9 నెలలుగా వస్తుంది. ఇది మార్చి మళ్ళా అది ఇన్సిడెంట్ జరిగి జూన్. అప్పటి నుంచి కూడా ఈ ముద్దాయి మాకు దొరకల. దానికి కారణం అంతకుముందు అరెస్ట్ అయినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అప్పుడు దొరికిపోయారు పోలీసు. కాబట్టి పోలీసుకు దొరకకుండా 9 నెలల నుంచి మన భారతదేశంలో అనేక ప్రాంతాల్లో తిరుగుతుండేది ఇతనికి సంబంధించిన సమాచారం నేను డిఎస్పీగా వచ్చిన తర్వాత ఈ కేసు అనేక సార్లు ఎస్పీ గారు ప్రస్తావించి ఒక హత్య కేసులో నిందితుడు సుమారు 8 నెలలుగా పోలీసులకు దొరక్కపోవటం అనేది దీన్ని సీరియస్గా తీసుకోమని మాకు చెప్పడం జరిగింది. ఏఆర్ దామోదర్ గారు శ్రీ ఎస్పీ గారు దీన్ని ప్రత్యేకంగా ఈ కేసులో అరెస్టు ఖచ్చితంగా చేయాల్సిందే, ఇంతకాలం అరెస్ట్ అనేది ఉండకూడదు అనేసి ఒక స్పెషల్ టీమ్స్ని పెట్టి నేను వచ్చిన తర్వాత కూడా చెన్నై పంపించడం జరిగింది. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వస్తే వేములవాడ పంపించడం జరిగింది, అక్కడ కూడా ఇతని కదలికలు ఉన్నాయి. అట్లాగే బెంగళూరు పంపించడం జరిగింది నేను వచ్చిన తర్వాత ఒక టీంను. మళ్ళీ బెంగళూరు దాదాపు మన రూరల్ ఎస్ఐ అంకమరావు ప్రతిసారి కూడా ఇదిగో దొరికిపోయాడు, చేతికి అందినట్టే చాలాసార్లు మిస్ అయ్యి మాకు మిస్ అవటం జరిగింది. సో ఇంతకాలానికి మన సిఐ సుబ్బారావు గారి ఆధ్వర్యంలో ఎస్ఐ అంకమరావు వాళ్ళ టీము సో అతన్ని సక్సెస్ఫుల్గా ఈరోజు అరెస్ట్ చేసి మీ ముందుకు మరియు ప్రజల ముందుకు మరి కోర్టు ముందుకి ఈరోజు ప్రొడ్యూస్ చేయడం జరిగింది.